సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసారా దొరబాబు గారు? గారిని కలవడానికి నేను ఫస్ట్ టైం ప్రజారాజ్యం టైంలో క్యాన్వాసింగ్ టైంలో మా ఊరు ఎప్పుడు వస్తారని వెయిట్ చేయడం, మా ఊరు వచ్చినప్పుడు అక్కడే కాశీ కూర్చుని చూడగానే అదేంటో తెలియదు. ఎవరన్నా మా ఊరు వాళ్ళు ఎవరన్నా హైదరాబాద్ వెళ్ళి వచ్చారంటే చిరంజీవి గారిని చూసేవాడిని, అడిగేవాడికి ఏం అడిగేవాడిని కాదు. చార్మినార్ చూసే ఈ గోల్కొని నాకు తెలియదు, ఓన్లీ చిరంజీవి గారు ఒకలా హైదరాబాద్లో ఉంటారు అన్నంత పిచ్చి. పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు. అసలు జనసేన సత్తా ఏంటో చూపించారు. ఏమనిపిస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే? మన పిఠాపురంలో కూడా పోటీ చేసినప్పుడు అయితే నేను ఒక 10 days వరకు కూడా పిఠాపురం చుట్టుపక్కల అన్ని వాటికి వెళ్ళడం జరిగింది. నేను కానీ మా ఆది గారు, రైజింగ్ రాజు గారు, చాలా మంది, జబర్దస్త్ ఆర్టిస్ట్ సీన్ గారు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జబర్దస్త్ కమెడియన్స్ లో దొరబాబు గారంటే తెలియని వారు ఉండరు. హాస్యాన్ని పండించడంలోనే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ వారు ముందే ఉంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా దొరబాబు గారితో మాట్లాడి రక్తదానం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే దొరబాబు గారు. నమస్కారం స్వరూప గారు. జబర్దస్త్ లో మీకు అవకాశం ఎలా వచ్చింది? జబర్దస్త్ లో నాకు అవకాశం అంటే అటో రామప్రసాద్ గారికి ఒక పరిచయం చేశారు నన్ను. ఇంకా అక్కడి నుంచి గేటు దాటి అన్నపూర్ణ స్టూడియో గేటు దాటి లోపలికి వెళ్ళడానికి ఆయన హెల్ప్ చేశారు. అలాగే అందులో పనిచేసే మేనేజర్ ఒక అతను, అలాగే ఇద్దరు హెల్ప్ చేయడం వల్ల స్టూడియో దాటి లోపలికి రావడం, అక్కడ ట్రై చేసుకోవడం. చాలామంది ఆర్టిస్టులు ఉండేవారు. మినిమం ఒక్కొక్క టీం వెనకట్లా ఒక 20-30 మెంబర్స్ ఉండేవారు వెయిటింగ్, ఏదైనా అవకాశం ఇస్తారు స్టేజ్ మీద నిలబడదాం అని. అలాగే నాకు కూడా రామప్రసాద్ గారు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కించడం సుడిగాలి సుధీర్ గారి టీంలో. అలా ఎక్కి చేసే టైంలో ఇప్పుడు అభిప్రాది గారు అభి గారి దగ్గర రైటర్గా చేసేవారు అనమాట. మన మహేష్ ఉన్నాడు, రంగస్థలం మూవీ మహేష్, నాకు ముందు నుంచి ఎప్పటి నుంచో ఫ్రెండ్. తను పరిచయం చేసి అభిప్రాదిని అప్పుడు పరిచయం చేసిన కొత్తలో టీం లీడర్గా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అభిప్రాది రైజింగ్ ఏమన్నా ఉంటే టీం కొత్త టీం కదా ట్రై చేసుకున్నారని ఇంకా అలా తిరుగుతూ ఉండి ఆదిని పరిచయం చేసుకోవడం, అలా టీంలోకి ఎంటర్ అవి. నాగబాబు గారు వాడు గోదావరి స్లాంగ్లో బాగానే చెప్తున్న డైలాగ్లు వాడు ఉపయోగపడతాడు వాడుకొని ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం, అలాగే ఐప్రది టీంలో పేరు రావడం జరిగింది. జబర్దస్త్లోకి రావడానికి ముందు మీరు ఏం చేస్తుండేవారు? జబర్దస్త్లో రావడానికి ముందు నేను తునిలో, మా ఊరు ఈస్ట్ గోదావరి అన్నవరం పక్కనే తొండంగి అని తుని నియోజకవర్గంలోకి వస్తుంది. అక్కడ నేను తునిలో మల్టీమీడియా అది నేర్చుకుని హైదరాబాద్ ఏదైనా వర్క్ కోసం వచ్చి హైదరాబాద్లో అప్పుడు యాక్ట్ అని ఉండేది, భీమ్ ఇంటర్నెట్, ఇప్పుడు యాక్ట్ అని ఉంది కదా, అప్పుడు భీమ్ అని ఉండేది. అందులో ఏదో ఒక చిన్న జాబ్, ఒక 12,000-13,000కి జాబ్ చేసుకుంటూ ట్రై చేసుకునేవాడిని ఇండస్ట్రీలో ఏమైనా అవకాశం దొరుకుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ అవుతారని అన్న ఉద్దేశంతో వచ్చా. తర్వాత ఇక్కడికి వచ్చాక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కష్టాలు చూసి అమ్మో చాలా కష్టంగా ఉంది ఫీల్డ్, ఇది మనం చేయలేదనిపించింది. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి కంటిన్యూగా ఈవినింగ్ షూటింగ్ అయ్యేంత వరకు పరిగెడుతూనే ఉండాలి. అంత ఓపిక అంటే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి, దానికి అంత స్టామినా స్ట్రెంత్ అంత ఉండాలి. ఇంకా ఏం చేద్దాం ఏదైనా ఆర్టిస్ట్గా ట్రై చేసుకుంటారని అనుకునేవాడిని. కానీ ఇంక ఈ రొటేషన్ కోసం ఈ జాబ్ చేసుకుంటూ దీనికే టైం అంతా సరిపోయేది. ఇంకొకసారి జాబ్ రిజైన్ చేసి మధ్యలో చాలా కష్టాలు పడి ఇంకా ఫైనల్గా ఊరికి వెళ్ళిపోదాం అనే టైంలో మా ఫ్రెండ్ రవికిషోర్ అని ఒక ఇంటర్నెట్ సెంటర్ పెట్టాను నేను, నువ్వు అందులో పార్ట్నర్గా చేస్తానంటే నువ్వేం పెట్టుబడి పెట్టవద్దు, నేను పెట్టుబడి పెడతాను, నువ్వు జస్ట్ కూర్చుని ఇంటర్నెట్ సెంటర్ రన్ చేయి, వచ్చిన అమౌంట్లో ఆఫ్ చేసుకుందామంటే ఆ ఇంటర్నెట్ సెంటర్ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం. మనిషికి ఆ రోజుల్లో నాకు తెలిసి 2012-13 సంవత్సరాల్లోనే మనిషికి దగ్గర 35,000-40,000 మిగిలేదు నెల మంత్లీ అన్ని ఖర్చులు పోను. ఇంకా అలాగే ఇంటర్నెట్ సెంటర్ కూడా డౌన్ అవుతుంది. జియో దిగే టైంలో, జియో సిమ్ కార్డ్ వచ్చే టైంలో నాకు జబర్దస్త్లో అవకాశం రావడం జరిగింది. ఈ ఇంటర్నెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది, నేను జబర్దస్త్లో జంప్ అయిపోవడం. అక్కడ నుంచి కంటిన్యూగా బయట ఈవెంట్స్, ఇవి నాగబాబు గారి సపోర్ట్ వల్ల అలాగా. గోదావరిలో ఎటకారం మామూలుగా ఉండదు. అవునండి. జబర్దస్త్ స్కిట్స్ లో మీకు బాగా పేరు తెచ్చిపెట్టింది ఏంటి?
జబర్దస్త్ స్కిట్స్లో ఏంటంటే గోదావరి స్లాంగ్ ఒకటి, మా స్లాంగ్ చాలా మందికి ఇష్టం. అలాగే నా మీద వేసే డైలాగ్స్, ఒక సుడిగాలి సుధీర్ గారి మీద ఎలాగైతే డైలాగ్స్ వేస్తున్నారో అలాగా ఆ టైప్ ఆఫ్ డైలాగులు నా మీద వేయడం, అది జనాలు జాయిగా రిసీవ్ చేసుకోవడం. నేను ఏ డైలాగ్ చెప్పినా వాళ్ళకి రొమాంటిక్గానే ఏదో రకంగా వాళ్ళు కన్వే చేసుకోవడం, ఇంకా దాన్ని బట్టి ఇంక అలాగా కంటిన్యూ అయిపోయింది. ఇంకా అది ఆ ప్యాటర్న్ అలాగ వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారు? ఇప్పటి వరకు నేను ఒక 5-6 టైమ్స్ డొనేట్ చేశాను. అంటే నాకు మొన్నటి వరకు తెలీదు బ్లడ్ ఇస్తే మంచిది, హెల్త్కి ఇస్తే కొంచెం మంది జనాలకు కూడా హెల్ప్ అవుతుంది అని. మనం బ్లడ్ ఇచ్చేది ఓన్లీ జనాలకి ఎవరన్నా ఆపదలో ఉంటే ఇవ్వడం తప్ప మనం ఇవ్వచ్చు బ్లడ్ ఎప్పటికప్పుడు అనేది నాకు పెద్దగా అవగాహన లేదు. తర్వాత దాని గురించి తెలుసుకుని బ్లడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే బ్లడ్ ఇస్తే మనకి మంచిది, ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడుతాం, 2 రకాలుగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ డొనేట్ చేయడం అది కూడా నాకు ఇష్టమైన చిరంజీవి గారు అభిమానిగా ఆయన బ్లడ్ బ్యాంక్లో ఇవ్వడం అనేది నాకు హ్యాపీగా ఉంది. చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసారా దొరబాబు గారు? చిరంజీవి గారిని కలవడానికి నేను ఫస్ట్ టైం ప్రజారాజ్యం టైంలో, క్యాన్వాసింగ్ టైంలో మా ఊరు ఎప్పుడు వస్తారని వెయిట్ చేయడం, మా ఊరు వచ్చినప్పుడు అక్కడే కాశీ కూర్చొని పొద్దున్న నుంచి ఆయన ఎప్పుడు వస్తారని చూడడం, ఆయన అలా వ్యాన్ మీద వెళ్తుంటే ఇంకా అది చాలు ఇంకా అన్నట్టు ఫీల్ అయిపోయాడు. అంటే చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నేను చిరంజీవి గారు అభిమాని. నాకు ఊహ తెలిసేటప్పటికి నాకు తెలిసి మొట్టా మేస్త్రి, ఈ మూవీ పాటలు అవి, గరణముడు, అల్లుడు, మన గ్యాంగ్ లీడర్, ఈ సాంగ్స్ ఎక్కువగా కంటిన్యూగా సాంగ్స్ ఎక్కడ వెళ్ళినా ఆ సాంగ్స్ ఏమన్నా ఉంటే అక్కడ స్టక్ వెళ్ళిపోయాడు. అలాగా ఆ సాంగ్ అంతా ఇలాగే వెళ్ళేవాడిని కాదు, అంత ఇష్టంగా అభిమానించేవాడు అనమాట చిరంజీవి గారిని. అదేంటో తెలియదు, ఎవరన్నా మా ఊళ్ళో ఎవరన్నా హైదరాబాద్ వెళ్ళి వచ్చారంటే చిరంజీవి గారిని చూసేవాడిని, అడిగేవాడికి ఏం అడిగేవాడిని కాదు. చార్మినార్ చూసే ఈ గోల్కొని నాకు తెలియవు, ఓన్లీ చిరంజీవి గారు ఒకలా హైదరాబాద్లో ఉంటారు అన్నంత పిచ్చి. ఏ సొల్లు చెప్తుంటాడు చూసాను. అంటే మా ఊరు అంత ఉంటుందేమో హైదరాబాద్ అంటే, వీళ్ళు అలా కూడా అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, కిరాణా షాపులకి అది వెళ్తారు, అలాగే అనుకునేవాడు నేను కూడా చిన్నప్పుడు. తర్వాత హైదరాబాద్ వచ్చి వస్తే అర్థమైంది. ఫస్ట్ టైం ఒకసారి ఆయన బర్త్డేకి మా జబర్దస్త్ టీం నుంచి అందరూ వెళ్తుంటుంటే ఆది గారితో పాటు నేను వస్తానని ఆయన వెనకాల వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము అందరూ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ ఒక దగ్గర నుంచి ఉంటే ఆయన కొంచెం అక్కడ హడావుల్లో ఉన్నారు, బర్త్డే హడావుల్లో చాలామంది పెద్ద గెస్టులు అందరూ వచ్చి ఆయన విష్ చేయడానికి వస్తున్నప్పుడు ఆయన దూరం నుంచి మమ్మల్ని చూశారు, జబర్దస్త్ ఆర్టిస్టులు చూసి ఆయనే నడుచుకుంటూ వచ్చారు అందరినీ పక్కన పెట్టి మా దగ్గరికి. అంటే ఆయన కంటిన్యూగా జబర్దస్త్ వాచ్ చేస్తారట, అందరి పేర్లు తెలుసు ఆయనకి, అంత ఇష్టం అంటే జబర్దస్త్ అంటే చిరంజీవి గారికి. తర్వాత తెలిసింది అంటే నాగబాబు గారు ముందు ఒక 2-3 లింకులు బాగున్నాయి లాంటి వాళ్ళ అన్నయ్య గారికి ఖాళీ టైంలో చూడని అని పంపించినప్పుడు ఆయన సరదాగా ఓపెన్ చేసి ఆ షో ఆయన బాగా నచ్చి అందరి టీంలు ఫాలో అవుతారట. ఫాలో అవుతూ 9:30 అయ్యిందంటే పెద్ద సౌండ్ పెట్టుకుని హాల్లో కూర్చుని అది ఎంజాయ్ చేస్తారట. ఆయన 9:30 ఖచ్చితంగా ఈటీవీ జబర్దస్త్ ఓపెన్ చేయాల్సిందేనంట. తర్వాత తెలిసింది వాళ్ళంతా వాళ్ళ స్టాఫ్ అంతా కిందకు వచ్చేస్తారు ఆ సౌండ్కి, అంత గట్టిగానే ఒప్పుకుంటారని తెలిసింది. నేను తెలియదేమో అనుకున్నాను. ఆయనకి మామూలుగా వచ్చారు ఆయన మా దగ్గరికి, అందరినీ పలకరించారు. నేను కొంచెం పక్కన ఉన్నాను ఆయన బ్యాక్ సైడ్. ఎలాగైనా ఈరోజు ఆయనతో ఒక సెల్ఫీ అన్న దిగి పెట్టాలి ఫేస్బుక్లో, మా ఊరు వాళ్ళు అందరూ చూడాలని వెనకే వెళ్తున్నాను. ఆయన వెళ్ళిపోతున్నారు, సరే అయితే ఓకే ఒకసారి కలుద్దారని చెప్పేసి ఆయన వెళ్తా ఉన్నారు, వెనకాల ఫాలో అయిపోతున్నారు. మా ఊళ్ళో అందరూ లాగుతున్నారు వెనక్కి, ఎవరు ఉన్నాను అని చెప్పేసి ఆయన వెనక సడన్గా ఇటు టర్న్ అయ్యారు అనమాట. టర్న్ అవగానే ఎదురుగా నేను అన్నా, నీ పేరు నేను చెప్తా నాకు అని చెప్పేసి ఆయన సడన్గా స్ట్రైక్ అవ్వలేదు. అందుకని పక్కన ఎవరో దొరబాబు, రైట్ దొరబాబు, బాగా చేస్తావు నువ్వు, ఆది టీంలో బాగా ఇష్టం, నీ యాక్టింగ్ కూడా బాగుంటుంది అని చెప్పి అనగానే ఒక సెల్ఫీ ఇవ్వండి సార్ అని చెప్పేసి ఫోన్ ముందు పెట్టేసి ఏం చేస్తాం మనకి ఇలా నీ పేరు నాకు తెలిసాను కానీ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, ఇంకేం మొత్తం చీకటి అయిపోయింది చుట్టూ. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అభిమానించిన హీరో ఒక్కసారిగా నీ పేరు నాకు తెలుసు అని నా పేరు పెట్టి పిలిస్తే ఇంకా ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతాం కదా. ఏంటి ఎంత బ్లాంక్ అయిపోయినా నేను ఫోటో తీసుకోవాలి, అది నా మెయిన్ కాన్సన్ట్రేషన్ అదే. అయితే ఆయన దగ్గర సెల్ఫీ పెట్టగానే తీసుకోమన్నారు. నేనేంటి వెనకాల చేయి పెట్టేసి అడుగు పెట్టేసుకుంటున్నాను, నాకు తెలియట్లా నేను ఏం చేస్తున్నాను అందులో. చూడగానే ఒకటే ఆయన నా పేరు చెప్పగానే ఇంక మొత్తం పూర్తిగా అయిపోయింది. ఈ లోపు వెనకాల నుండి ఎవరో చేయి లాగుతున్నారు, నేనేమో తప్పించుకుని పెట్ట ఫోటో రావట్లేదు, ఈ చేయి లాగుతున్నారు. ఆయన గమనించి వెనక్కి తిరిగి చెయ్యి ఎవరు లాగుతున్నారు వేసుకొని అన్నారు. అది కూడా నాకు గుర్తులేదు, ఓన్లీ నాదంతా ఈ ఫోటో మీద ఉంది సెల్ఫీ మీద. అయితే ఆయన చెప్పిన తర్వాత 3-4 సార్లు ఇచ్చి ఓకే బాగా వచ్చింది నాకు, బాగా థ్యాంక్ యూ సార్. అప్పుడు ఆయన హ్యాపీగా ఇచ్చారు. తర్వాత కూడా మనం ఒకసారి
వెళ్ళి కలిసినప్పుడు కూడా గుర్తుపట్టి మిస్టర్ ఏంటి ఎలా ఉన్నాం అని చెప్పేసి పలకరించండి. ఆయనకైతే గుర్తున్నా నేను. మీది గోదావరి జిల్లాలు, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు. అసలు జనసేన సత్తా ఏంటో చూపించారు. ఏమనిపిస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే? పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు నాకు లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు గాజువాకలో కూడా మేము క్యాన్వాసింగ్కి వెళ్ళాం. అయితే అప్పుడు వేరే పార్టీ ప్రభావం ఎక్కువగా, గాలి ఎక్కువగా ఉండడంతో అక్కడైతే ఓడిపోవడం జరిగింది. కాబట్టి సరే తర్వాత ఆయన మీద అభిమానం అయితే మనం పోదు కదా, మన మనసులోంచి అయితే తీయలేం. మెగా ఫ్యామిలీ కుటుంబం మొత్తానికి అభిమానం చూపిస్తాం మనం. అలాగే మన పిఠాపురంలో కూడా పోటీ చేసినప్పుడు అయితే నేను ఒక 10 days వరకు కూడా పిఠాపురం చుట్టుపక్కల అన్ని వాటికి వెళ్ళడం జరిగింది. నేను కానీ, మా ఆది గారు, రైజింగ్ రాజు గారు, చాలామంది, జబర్దస్త్ ఆర్టిస్ట్ సీన్ గారు, గెటప్ సీన్ గారు కానీ, రామప్రసాద్ గారు, మేమందరూ కూడా మ్యాక్సిమం అన్ని ఏరియాలు కవర్ చేసుకుంటూ ఒక్కొక్క ఏరియా ఆయన పోటీ చేసిన ప్రతి దగ్గర గెలిపించుకునేలాగా కొంచెం చిన్న ఉడతభక్తి సహాయం కింద మేము తిరగడం జరిగింది. అలాగే ఆయన గెలిస్తే 21కి 21 గెలవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అది చెప్పుకోలేని విజయం. అన్నయ్యకి తమ్ముడికి మధ్యలో ఉండే నాగబాబు గారితో కలిసి మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. అవును. ఆయనతో మీ అనుభవాలు ఏంటి? ఆయనతో అంటే ఆయన దేవుడు లాంటి మనిషి మాకైతే. ఆయన ఏంటంటే జబర్దస్త్లో ఆయన దృష్టిలో ఎవరన్నా ఆర్టిస్ట్ పడ్డాడంటే అతని నేమ్ వచ్చేస్తుంది. ఆయన నోటంట దొరబాబు బాగా చేసేవయ్యా, పలానా వాళ్ళు బాగా చేశారు, మన ఎవరి పేరు చెప్తే అతనే హీరో. ఇంకా ఆ రోజు అక్కడ బయట కూడా జనాలు కూడా నోటెడ్ అయిపోద్ది ఆ నేము. ఓకే, వీడి పేరు దొరబాబు. చాలామంది పేర్లు ఆయన చెప్పలేని వాళ్ళ పేర్లు, చాలామంది పేర్లు ఇప్పటికీ జనాలకు తెలియదు. వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ జనాలకి చూడగానే నువ్వు జబర్దస్త్ చేస్తావు కదా అని అంటారు తప్ప అతని పేరు తెలియదు. అలాగే ఆయన పేరు, నా పేరు చాలాసార్లు చాలా స్కిట్లో చెప్పడం వల్ల జనాలందరికీ కూడా దొరబాబు అనగానే ఇంకా జబర్దస్త్ ఇంకా చూడడం, నా పేరు అలా చెప్పేస్తారు డైరెక్ట్గా. అలాగే నోటెడ్ అయిపోయింది. ప్రతి స్కిట్లో కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి అయితే నాగబాబు గారు. చాలా వాటిలో కూడా నాకు బయట పర్సనల్గా కూడా హెల్ప్ చేసిన వ్యక్తి, నాకు స్కిట్లో కూడా హెల్ప్ చేసిన వ్యక్తి. ఆయన అంటే మాకు దేవుడితో సమానం. నా కాంటాక్ట్ ఫోన్లో కూడా మై గోడనే సేవ్ చేసి పెట్టుకుంటాను, నెంబర్ కాంటాక్ట్. చాలా మంచి వ్యక్తి. మెయిన్ మనకి ఏదన్నా ఆపద వస్తే, నాకు ఏదన్నా ఆపద వచ్చిందంటే ముందు గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా నాగబాబు. మెగా వారసుడు రామ్ చరణ్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిందే. ఆయన సతీమణి ఉపాసనతో కలిసి కూడా చాలా చారిటీ వర్క్ చేస్తున్నారు ఈ చిన్న వయసులోనే. ఎప్పుడైనా రామ్ చరణ్ గారి గురించి ఏమైనా విన్నారా? సినిమాల్లో అతను చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ గారు అంటే ఆయన చిరంజీవి గారు తగ్గట్టు ఏం కాదులే, చిరంజీవి గారి లాగే అంత ఏముండదులే అనుకున్నాను. కానీ ఫస్ట్ తర్వాత మగధేర్ ఒకటి మా లైఫ్లో, అది రంగస్థలం సినిమా చూసిన తర్వాత అయితే మాత్రం చిరంజీవి గారిని బాసుని దాటేసి వెళ్ళిపోయారు బాబు. తండ్రిని తగ్గ కొడుకుని కన్నారు, ఒక సింహాన్ని కన్నారు ఆయన. సినిమా రంగస్థలంలో ఎంత న్యాచురల్గా గోదావరి స్లాంగ్లో అంత బాగా యాక్ట్ చేతిలోకి మనకి అందులో ఎప్పుడు మనకి చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ అనే భావన లేకుండా ఆ సినిమాలో ఒక సిట్టుబాబు ఆ ఊర్లో ఆ క్యారెక్టర్, అదే క్యారెక్టర్ రన్ చేస్తూ ఒక చెవిటి వ్యక్తి అదే మనకు చూపెట్టాడు. దాని ద్వారా పూర్తిగా ఆయన ఫ్యాన్ అయిపోయాను ఆ సినిమా దగ్గర. బ్లడ్ డొనేషన్ గురించి నాకు ఇంతకుముందు పెద్దగా తెలియదు అన్నారు కదా. అవునండి. ఒకసారి బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత ఇంకా ఏమనిపిస్తుంది? ఏం చేయాలనుకుంటున్నారు రక్తదానానికి సంబంధించి మీరు? రక్తదానం అంటే మనకి నేను ఏదో రకరకాల అపోహలు ఉండేవి, కానీ బ్లడ్ పల్లెటూర్లు కదా, మా రక్తం ఇచ్చేస్తే ఇంకేం లేదు, ఇంక మా రక్తం తగ్గిపోతుంది, కొలు తీరిపడిపోతుంది ఏ అని చాలా చెప్పేవారు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లడ్ ఇచ్చేవాళ్ళని చూసి ఒక్కొక్కరు 75 సార్లు 80 సార్లు 100 సార్లు అంటుంటే ఏంటిది రక్తం అనుకుంటున్నారు, లేకపోతే ఏమన్నా జేబులను తీసి వాటర్ ప్యాకెట్లు అనుకుంటున్నారు, అలాగే ఇచ్చేస్తారు అనిపించింది. ఓకే, మనం ఇవ్వచ్చు అంటే నిజమే. ఎందుకంటే నేను 100ల్లో రక్తదానం చేసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను దొరబాబు గారు, నాకు ఇలాగే ఆశ్చర్యంగా అనిపించింది. అదే వాళ్ళు అంటే 100 సార్లు బ్లడ్ ఇస్తున్నారంటే వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి పుట్టిరేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజమేనండి. నేను ఒక 5-6 సార్లు ఇచ్చాను, ఇస్తాను కానీ కుదరక ఒక్కొక్కసారి అవ్వట్లేదు అంతే. లేకపోతే నాకు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఇచ్చేస్తాను. ఒకవేళ అవసరమైతే ఇంటర్వ్యూ కానీ ఇటు నుంచి ఇటు దగ్గర కాబట్టి ఇచ్చేసి వెళ్ళిపోతా. హాస్యం ద్వారా, మీ జబర్దస్త్ స్కిట్స్ ద్వారా కూడా కొన్ని మంచి విషయాల మీద అవగాహన కల్పించవచ్చు. ఫ్యూచర్లో ఏమైనా బ్లడ్ బ్యాంక్ గురించి కానీ, లేదంటే బ్లడ్ డొనేషన్ గురించి, ఐ డొనేషన్ గురించి ఏమైనా స్కిట్స్ చేసే అవకాశం ఉందా?
అంటే అవి చేసినా కానీ వాటి జనాలు రిసీవ్ చేసుకుంటారు, ఎంతవరకు చేసుకోరు అన్న ఉద్దేశం మీద చెయ్యరు. కానీ స్కిట్లు చేస్తే బాగానే ఉంటుంది దాని మీద. కాకపోతే ఏంటంటే ఇది ఓన్లీ కామెడీ షో కదా, జనాలు కామెడీ నష్టపడే వాళ్ళు మాత్రమే ఈ షో చూస్తుంటారు. దాని ద్వారా మళ్ళీ మనం సోషల్ ఎలివెన్స్ అయ్యి ఇచ్చి మళ్ళీ వాళ్ళకి చెప్తే ఏంటిది బోర్ కొట్టిందిరా కొంతమంది జనాలు అనుకుంటారు. మనం అది అలాంటి మెసేజ్లు ఏమైనా ఉంటే మనం పర్సనల్గా ఇచ్చుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఎవరికల్లా మా జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ఎప్పటికప్పుడు ఎవరికల్లా పర్సనల్ మెసేజ్లు ఇస్తూ ఉంటారు. అంటే ఇది షో కాబట్టి షోలో మనం అది ఎంతవరకు జనాలు రీచ్ అవుతామో తెలియక ఎవరైనా. చిరంజీవి గారు ఒక హీరోగా అందరికీ బాగా తెలుసు, అలాగే రాజకీయాల్లో కూడా ఆయన తెలుసు. కానీ చిరంజీవి గారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు కారణంగా మీరు ఏమైనా పబ్లిక్కి చెప్పాలనుకుంటున్నారా? చిరంజీవి గారికి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అయితే ముందుగా గురువు గారికి హ్యాపీ బర్త్డే. మీరు ఇంకా ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో జరుపుకుని మాలాంటి ఫ్యాన్స్ని ఇంకా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ఛానల్ తరపు నుంచి. ఇది ఏంటంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు అంటే అతనే కాదండి, పవన్ కళ్యాణ్ గారు కానీ అతను కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా హెల్ప్ చేస్తుంటారు జనాలకి. చేసింది వాళ్ళు చెప్పుకోరు అంతే. చాలామంది చెప్తుంటారు కదా, కుడి చేతితో సహాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అలాంటి వ్యక్తులు వాళ్ళు పబ్లిసిటీలో అవి చేయించుకునే వ్యక్తులు కాదు. పబ్లిసిటీ చేయించుకునే వ్యక్తులు అయితే రోజుకి 10-20 వీడియోలు వస్తాయి వాళ్ళ గురించి. మనం కూడా పవన్ శ్యాములు గారు కూడా మన పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు సహాయం చేశారు, చిరంజీవి గారు చేశారు, చాలామంది ఆర్టిస్టులు సహాయం చేస్తారు. కరోనా టైంలో కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్క యూనియన్, చాలా ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇండస్ట్రీలో అందరికీ కూడా కరోనా టైంలో చిరంజీవి గారు సహాయం చేయడమే కాకుండా అమౌంట్ పరంగానే కాదు, బియ్యం పరంగా కానీ, వస్తువుల పరంగానే కాకుండా ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఆయన అందరికీ సప్లై చేశారు. ఆయన ఎందుకంటే ఆయన జనం ద్వారా ఆయన అభిమానించారు కాబట్టి, ఆయన అంత పెద్ద హీరో అయ్యారు కాబట్టి ఆయన జనాన్ని మర్చిపోకుండా వాళ్ళకి ఏదో సహాయం చేయాలన్న దాని మీదే ఉంటారు చిరంజీవి గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం. మనకి డిప్యూటీ సీఎంగా చాలామంది పల్లెటూర్లు చాలా బాగుపడుతున్నాయి. ఎక్కడ అన్యాయం అనేది జరగకుండా పల్లెటూర్లు ఇప్పుడు చూస్తున్నాను. చాలా దగ్గర అయితే మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఏదన్నా లంచం తీసుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా భయపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఈయన పంచాయతీరాజ్కి ఉన్నారు కాబట్టి. మెగా ఫ్యామిలీ గురించి, రక్తదానం గురించి అనేక మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ దొరబాబు గారు. థ్యాంక్ యూ అండి.